మీ ఎక్సైజ్ నా చేతిలో ఉంది. మీ సారాయి గీరాయి కళ్ళు సారాయి విస్కీ బ్రాండీ అన్ని కూడా ఈ విషయంలో కుటుంబం చూస్తుంది కూడా కుటుంబం చూస్తుంది. 7 లక్షలు 10 లక్షలు బీమా పెంచే కార్యక్రమం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తూ మీకు మీ పిల్లల చదువులకు సంబంధించి మీ ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీకు ఎక్కువ పైసలు ఖర్చు పెట్టకుండా మంచి చదువులు ఎట్లా వస్తాయో నేను దాన్ని చూపించి చేయించి ఏర్పాటు చేస్తా. ఎవరు బాధపడాల్సిన అవసరం చెప్పి మనం చేసుకుంటూ ఇంకా ఇతర విషయాలు అవుతున్నాయో వాటిల్లో కూడా నేను ప్రతి నిత్యం కూడా మీకు సారు మన మామిడి చెట్టు ఎక్కి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం సార్. సార్ నేను ఎందుకు మామిడి చెట్టు ఎక్కి తెలుసా మీకు? నేను ఎందుకు మామిడి బాయ్ నేను మామిడి చెట్టు ఎక్కి ఎందుకు మాట్లాడు తెలుసా మీకు? నేను వినమ్మా, నేను 9వ ఎవరు మాట్లాడేది, నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు నేను 9వ తరగతి కొడంగల్ లేనా. మా అన్న డాక్టర్ పని చేస్తుంటే ఆయన ఎక్కడ తీసుకుపోతే అక్కడ అడిపి చదువుకునేది. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండేది. చాలా చెట్టు మీద కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చొని ఆ ధ్యాస వచ్చి చెట్టు ఎక్కడ వేరేం లేదు. అంటే అనుభూతి ఒకసారి ధ్యాస చేసుకుంటుంది.